ఈ వీడియో ఏంటనేది ఆల్మోస్ట్ మీకు టైటిల్ చూస్తే అర్థమయ్యే ఉంటుంది. ఇక్కడ ఒక ఈవెంట్ జరిగిందనమాట యూఏఈలో. అండ్ మోర్ ఓవర్ నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఇప్పటి వరకు నేను యూఏఈలో ఏ ఈవెంట్ అన్నది నాకు తెలియదు, నేను అటెండ్ కూడా అవ్వలేదన్నమాట. ఒక కజిన్ అయితే చెప్పారు ఇలా అవుతుంది నవరాత్రులది ఈవెంట్ అని చెప్పి, షార్జా గర్బా బీట్స్ అని చెప్పి గుజరాతీ వాళ్ళు కండక్ట్ చేశారు, వెళ్దామా అని. లైక్ నవరాత్రి డే 3 అనమాట, అంటే లైక్ సాటర్డే ఈవినింగ్ కండక్ట్ చేశారు ఇది. సో ఇది వచ్చేసరికి షార్జాలో డిపిఎస్ స్కూల్ గ్రౌండ్స్లో పెట్టారనమాట. ఎంట్రీ టికెట్ వచ్చేసరికి 20 AED పర్ హెడ్. అండ్ మోస్ట్ ఆఫ్ ఎక్కువగా ఉమెన్సే అనమాట, అండ్ కిడ్స్ వరకు. మెన్స్ అనేది అంత దీనికి ఎవరు అంతగా రాలేదనమాట. సో ఎంట్రీ తీసుకున్నాక మనకి బ్యాండ్ లాగా ఇచ్చారు, అది మేము హ్యాండ్కి టైప్ చేసుకుని అండ్ అలానే లైక్ లక్కీ కూపన్ డీటెయిల్స్ కూడా తీసుకున్నామంటే. ఇంకా గ్రౌండ్కి లోపలికి ఎంటర్ అవ్వగానే సెంటర్లో వచ్చేసరికి స్టేజ్ అనేది పెట్టారు. అండ్ బోత్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఫుడ్ స్టాల్స్ అండ్ అలానే ప్రమోషన్ స్టాల్స్, లైక్ బిజినెస్ స్టాల్స్ అలాంటివన్నీ ఉన్నాయన్నమాట. డ్రెస్సెస్, మెటీరియల్స్ అండ్ ఆర్నమెంట్స్, కాస్మెటిక్స్, ఫుడ్ స్టఫ్ అంతా లైక్ ప్రమోషన్స్ లాగా. అండ్ ఆల్మోస్ట్ అరౌండ్ లైక్ ఈవినింగ్ 6:30కి స్టార్ట్ అయ్యింది అండ్ నైట్ 10:30 అరౌండ్ వరకు ఉందన్నమాట. చాలా స్టేట్స్ నుంచి వచ్చారు. లైక్ నేను గుజరాతీ వాళ్ళనే చెప్పాను, బట్ కండక్ట్ చేసింది మాత్రం గుజరాతీ వాళ్ళు. బట్ చాలా మంచిగా అనిపించింది నాకు. అందరూ ట్రెడిషనల్ వేర్లో గాగ్రా, లెహంగాస్, హాఫ్ శారీస్ అలా చిన్నపిల్లలు కూడా వచ్చారు, మెన్ అండ్ ఉమెన్ అందరూ కూడా. సో ఇక్కడ ఏంటంటే లైవ్ షో కండక్ట్ చేశారనమాట, మ్యూజిక్ అనేది. అండ్ ఫస్ట్ వచ్చేసరికి దేవుడికి ప్రేయర్ చేసి దీపం వెలిగించి ఆ నెక్స్ట్ షో అంతా స్టార్ట్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే ఇది లైవ్ షో కదా మళ్ళీ అని చెప్పి ఇంకా వాయిస్ అంతా చాలా డిస్టర్బెన్స్గా ఉందన్నమాట, చాలా పెద్ద సౌండ్స్తో అండ్ ఫుల్ క్రౌడ్కి ఉంటాయి కదా. అందుకని నేను ఆ వాయిస్ అనేది ఇవ్వకుండా జస్ట్ కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చి మ్యూజిక్ పెడదామని చెప్పి, జస్ట్ ఇక్కడ ఎలా జరిగింది ఏంటి అన్నది నా ఎక్స్పీరియన్స్, నా ఫీలింగ్ మీరు కూడా చూస్తారు కదా. అట్ ద సేమ్ టైం నా మెమరీలో, గ్యాలరీలో నా మెమరీగా ఎప్పటికీ స్టోర్ అయిపోయి ఉంటుంది కదా అని చెప్పి వీడియో పోస్ట్ చేసుకుంటాను అలా జస్ట్. బట్ ఎవరైనా అంటే అందరూ డ్యాన్స్ చేసేటప్పుడు అందరూ చేస్తున్నారు కదా అన్నట్టు ఇంకా వీడియో అన్నది తీయలేదు. జస్ట్ వెళ్ళగానే ఫ్రీగా ఉంది కదా అని చెప్పి ఆ స్పేస్ అన్నట్టు ఎలా ఉంది ఏంటి అని. నాకు కూడా ఫస్ట్ టైము యూఏఈలో ఏ ఈవెంట్ ఇప్పటికొచ్చి నేను అటెండ్ అవ్వలేదు. సో నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. సో ఇలా గ్యాదర్ అవ్వడం వల్ల మనకి చాలా కమ్యూనికేట్ అవుతాము, అందరికి అప్రోచ్ అవుతాము, తెలుస్తారు అనిపించి చాలా మంచిగా అనిపించింది. సో ఇంకా అందరూ వచ్చారు, ఇంకా అలా 1 by 1 స్టార్ట్ అవుతూ ఉందన్నమాట. సో అక్కడ ఒక టీం ఉన్నారు, ఆ గుజరాతీ వాళ్ళ టీం అనమాట. లైక్ కంప్లీట్గా ఆ గర్బా ఉంటుంది కదా, దాండియాకి ట్రెడిషనల్ డ్రెస్ అది వేసుకొని వాళ్ళంతా డ్యాన్స్ చేశారనమాట. సో వాళ్ళతో పాటు చాలామంది మేము కూడా జాయిన్ అయ్యాము. నాకైతే అస్సలు రాదు. సో జస్ట్ అలా వెళ్ళినందుకు మనం కూడా కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పి, మనకు కూడా మంచిగా అనిపిస్తుంది కదా అని చెప్పి అలా వచ్చిన వాళ్ళు కూడా చాలామంది గ్రూప్ ఆఫ్ మెంబర్స్ లాగా ఫ్యామిలీ అందరూ వచ్చారు అండ్ ఫ్రెండ్స్ అలా కదా. సో ఎవరు టీమ్స్ లాగా వాళ్ళు ఫామ్ అయ్యి అలాగున్న ఓపెన్ గ్రౌండ్లో అంతా వాళ్ళు వేస్తున్నారు. అలానే ఆ లైవ్ షో వాళ్ళు వచ్చారు కదా, లైక్ ఆ గుజరాతీ బ్యాండ్ వాళ్ళు దాంట్లో కూడా జాయిన్ చేస్తున్నారు. అండ్ ఫొటోస్, కెమెరాస్ అండ్ డ్రోన్ షాట్స్ లైక్ అవన్నీ షూట్ చేశారనమాట. ఒక 2-3 అవర్స్ తర్వాత డీజే అనేది స్టార్ట్ చేశారు. ఆ డీజే స్టార్ట్ చేశాక జనాలు అందరిలో మంచి చూపు వచ్చింది అనిపించింది. అండ్ మోర్ ఓవర్ మాకు కూడా ఆ ఫీల్ సాంగ్స్ అంటే మనకి నాకైతే అర్థం కాలేదు ఆ గుజరాతీ సాంగ్స్ అనేది. బట్ ఆ డీజే ఆన్ చేసిన తర్వాత చాలా మంచి జోష్ అనిపించింది. సో ఆల్మోస్ట్ మేము అక్కడ 9 వరకు స్టే చేసి ఇంకా మేము బ్యాక్ అయిపోయాము. మేము 6 నుంచి 9 3 అవర్స్ ఉన్నాం. బట్ ఇదేంటంటే 20 AED ఛార్జ్ చేశారు ఎంట్రీ ఫీ. ఇది ఇక్కడ అక్టోబర్ లైక్ నవరాత్రి డేకి 3rd అనమాట, అంటే October 5th ఈవినింగ్ జరిగింది. బట్ Day 1 నుంచి ఈ 10 days ఈవెంట్స్ చాలా ప్లేసెస్లో జరుగుతున్నాయంట. రేపు ఇన్ ద సెన్స్ నెక్స్ట్ అంటే October 6th సండే ఈవినింగ్ ఎటిస్లాట్ బతుకమ్మ అని చెప్పి తెలుగు అసోసియేషన్ లైక్ తెలంగాణ బతుకమ్మది అది జరుగుతుందన్నమాట. అది నేను సండే కూడా వెళ్తాను. సో అక్కడ కూడా ఎలా ఉందన్న డిఫరెన్స్ కంపారిజన్ ఆ వీడియో కూడా అయితే పోస్ట్ చేస్తాను. జస్ట్ నాకు మంచిగా అనిపించింది నిజంగా. నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ యూఏఈలో ఒక ఈవెంట్. అండ్ చాలామంది తీయడానికి కూడా ఒప్పుకోరు కదా వీడియోస్ అనేది, చాలా మంచిగా ఉండదు. అంటే ఒక్కొక్కరికి ఇష్టం ఉండకపోవచ్చు కదా అని చెప్పి సో ఎవరు చేసినవి అయితే షూట్ చేయలేదు. జస్ట్ ఇక్కడ ఈ టీం అందరూ ఉన్నారు కదా, వీళ్ళేనంటే స్పెషల్గా వాళ్ళు కాస్ట్యూమ్ కానీ వాళ్ళు డ్యాన్స్ ప్రిపేర్ అయ్యి జస్ట్ లైవ్ షో లాగా వాళ్ళు దానికోసం ప్రాక్టీస్ చేసుకుని ఆ టీం, ఆ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అందరూ వచ్చారనమాట.
సో జస్ట్ వాళ్ళతో వచ్చిన వాళ్ళందరూ ఫొటోస్, వీడియోస్, స్నాప్స్ అలా తీసుకున్నారు. సో వాళ్ళు మాత్రం షూట్ చేశాను. జస్ట్ మొత్తం గ్రౌండ్ అంతా ఎలా ఉంది అండ్ అక్కడ ఈవెంట్ ఎలా జరుగుతుంది, క్రౌడ్ ఎలా ఉన్నారు, జస్ట్ అదంతా ఉంటుంది కదా అని చెప్పి జస్ట్ అదైతే షూట్ చేశాను. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ నవరాత్రిలోని ఫస్ట్ వీడియో అన్నమాట. షార్జాలో యూఏఈలో నా ఫస్ట్ ఈవెంట్ ఎక్స్పీరియన్స్. సో నాతో పాటు మీరు కూడా చూస్తారు కదా ఎలా ఉందని, మీకు కూడా ఇక్కడ ఇలా జరుగుతుంది అని తెలుస్తుంది కదా అని చెప్పి ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోతే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. లవ్ యూ ఆల్, బాయ్, టేక్ కేర్, స్టే హోమ్, స్టే హెల్దీ ఫ్రమ్ మీ మంజరి, కీప్ లవింగ్, స్టే ట్యూన్, బాయ్. సో ఇంకా ఆల్మోస్ట్ అంటే మేము 6:30కి కదా వచ్చాము. జనరల్గా అంటే 5:30కి అలా ఓపెన్, అంటే 5 o'clockకి ఓపెన్ అని చెప్పారు. సో అలా ఆల్మోస్ట్ 6:30కి అనేది ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది. అండ్ అక్కడ ఫుడ్ స్టాల్స్ అన్నీ ఉన్నాయని చెప్పాను కదా. ఇంకా చాలామంది స్నాక్స్ లాగా, డిన్నర్ లాగా ఇక్కడే తీసుకుంటారు. ఎందుకంటే ఆల్మోస్ట్ 10:30, 11 అయిపోయింది కదా, అందుకని. సో నేను ఇంకా లాస్ట్లో తీసుకున్న ఫొటోస్ అవన్నీ అయితే ఇక్కడ అటాచ్ చేశాను. జస్ట్ అంటే నేను వేసుకున్న కాస్ట్యూమ్ ఆ ఈవెంట్కి వెళ్ళడానికి అండ్ చిన్న చిన్న స్నాప్స్ తీసుకున్నవి అటాచ్ చేశాను అనమాట. ఒక నచ్చిన బాయ్, టేక్ కేర్, స్టే హోమ్, స్టే హెల్దీ ఫ్రమ్ మీ మంజరి, కీప్ లవింగ్, బాయ్.